కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి స్టూడెంట్కి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ని అయితే వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఈ అప్డేట్ అనేది ఎవరైతే బీఎస్సీ నర్సింగ్కును అదేవిధంగా పారామెడికల్కి ఎవరైతే అప్లై చేశారో సో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు చెప్తుంటే మీకే అర్థమవుతుంది ఇది ఎంత మంచి అప్డేట్ అనేది. సో చాలామంది ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది. సో వాళ్ళు అక్కడ ట్యూషన్ ఫీజు దాంతోపాటు సర్టిఫికేట్స్ అన్ని సబ్మిషన్ చేసి జాయినింగ్ అయితే అయిపోయారు. బట్ కాలేజ్ నచ్చకనో వేరే ఇతర రీజన్స్ వల్ల వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో కొంతమందికి ఇక్కడ కూడా సీట్ వచ్చింది ఈ సెకండ్ ఫేజ్లో. ఇలా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్ ఏం చేయాలి? ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీకి వెళ్ళి వాళ్ళ యొక్క ట్యూషన్ ఫీజు అండ్ దాంతోపాటు వాళ్ళు సబ్మిషన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అన్ని రిటర్న్ తీసుకుని సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీలో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. బట్ కొన్ని కాలేజెస్ మాత్రం స్టూడెంట్కి ఈ యొక్క ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో అది రీఫండ్ చేయడంలో కొన్ని ఇబ్బందులు అయితే గురి చేయడం జరుగుతుంది. కొన్ని కాలేజెస్ అయితే అసలు కొంత అమౌంట్ అనేది కట్ చేసుకొని స్టూడెంట్కి రిఫండ్ చేస్తున్నారు. అండ్ కొన్ని కాలేజెస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో ఈ యొక్క స్టూడెంట్కి చాలా ఇబ్బందిని అయితే గురి చేయడం జరుగుతుంది. సో దీన్ని గమనించినటువంటి యూనివర్సిటీ డైరెక్ట్గా రంగంలోకే దిగి ఈ యొక్క ప్రిన్సిపల్స్కిను అండ్ దాంతోపాటు స్టూడెంట్స్కి ఒక నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ ఇది ప్రిన్సిపల్స్కే ఒక వార్నింగ్ లెక్క, అంటే ఒక వార్నింగ్ సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మంచి అప్డేట్. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ పారామెడికల్కి అప్లై చేశారో ఖచ్చితంగా మీరు దీని గురించి తెలుసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం అసలు ఏమంటిది. ఇది వచ్చినటువంటి అప్డేట్ అనమాట. చూసారా, ఇది నోటిఫికేషన్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ స్టూడెంట్ అనమాట. ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ వాళ్ళకి మరియు కాలేజ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్కి అండ్ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. ఇప్పుడు చూద్దాం ఏముంది ఇందులో మనకి. The principal of affiliated colleges who were admitting students as per allotment made by university. ఏది కొన్ని కాలేజెస్లో మనకి అందరికీ తెలుసు కదా, కౌన్సిలింగ్ మనకి యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో యూనివర్సిటీ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ఈ యొక్క అఫిలియేటెడ్ కాలేజెస్లో సీట్ అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో దేని గురించి మనకి ఆల్రెడీ మనకి సో దీది నర్సింగ్ సంబంధించి మనకి ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 కూడా మనకి ఫినిష్ అయిపోవడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఈ యొక్క పారామెడికల్కి సంబంధించి ఇంకా మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. బట్ ఈ యొక్క నర్సింగ్ వాళ్ళను ఈ యొక్క అలైడ్ హెల్త్ సైన్స్కి అప్లై చేశారు. వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి అయితే తెలుసుకోండి. చూద్దాం మనకు ఏది యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే అలాట్మెంట్ చేశారో అది యూజీ ఆయుష్కి సంబంధించి కానీ, యూజీ నర్సింగ్ సంబంధించి కానీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి కానీ, పీజీ ఆయుష్ అండ్ పీజీ మెడికల్, పీజీ నర్సింగ్ అండ్ ఎంపీటీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్లో అయితే ఫినిష్ చేసి సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే, కోర్సెస్ ఆర్ హియర్ బై డైరెక్టెడ్ టు ఫాలో అండర్ స్టేటెడ్ ఇన్స్ట్రక్షన్ టు వితౌట్ ఫెయిల్. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 3 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్స్కి అయితే చెప్పడం జరుగుతుంది. ఇవి ఖచ్చితంగా పాటించాల్సిందే వితౌట్ ఫెయిల్ అని ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా ఈ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇప్పుడు మనం చూద్దాం ఇన్ డీటెయిల్గా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, not to deduct any amount from the fees paid by the student at the time of admission whenever a student slide to other colleges in subsequent phase of counseling as per processing charges. సో చూసారా, ఏదైతే మనం ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది. కొంతమంది ఈ ట్యూషన్ ఫీజు కూడా పే చేశారు, డాక్యుమెంట్స్ అన్ని సబ్మిషన్ చేశారు. ఇప్పుడు మీకు స్లైడింగ్ ద్వారా కానీ వేరే సబ్సిక్వెంట్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో పే చేసినటువంటి ఫీజు అండ్ దాంతోపాటు డాక్యుమెంట్స్ అన్ని రిటర్న్ చేసుకోవాలి. బట్ కొన్ని కాలేజెస్ అలా చేయట్లేదు కదా, కొంత అమౌంట్ అనేది డిడక్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు క్లియర్గా, నాట్ టు డిడక్ట్ ఎనీ అమౌంట్ ఫ్రమ్ ద ఫీజ్ పెయిడ్. సో ఏ అమౌంట్ కూడా కొంత అమౌంట్ కూడా ఆ ట్యూషన్ ఫీజులో నుంచి మీరు డిడక్ట్ చేసుకోవద్దని క్లియర్గా ప్రిన్సిపల్స్కి అయితే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే బీఎస్సీ నర్సింగ్లో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్లో కూడా సీట్ వస్తే మీరు డైరెక్ట్గా దర్జాగా మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీకి వెళ్ళి ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని వాళ్ళ ముందు పడేసేయండి. వాళ్ళే మీకు ఈ యొక్క అమౌంట్ ట్యూషన్ ఫీజు అనేది టోటల్గా రీఫండ్ చేస్తారు. అండ్ దాంతోపాటు సర్టిఫికేట్స్ కూడా మీకు రిటర్న్ అనేది ఇచ్చేస్తారనమాట. సో సెకండ్ పాయింట్ చూద్దాం. The entire fee shall be refunded immediately on represented by the student by verifying the colleges wise allotment list displayed on KNRUHS website అనమాట. సో చూసారా,
ఎంటైర్ ఫీ షెల్ బి రీఫండెడ్ ఇమ్మీడియట్లీ. సో వెంటనే మీరు ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ పేజ్లో సీట్ రాగానే ఫస్ట్ కాలేజీకి వెళ్తారు కదా, సో వెళ్ళినప్పుడు వెంటనే మీరు ఆ యొక్క ట్యూషన్ ఫీజుని అనేది రిటర్న్ ఇచ్చేసేయండి అని చెప్పడం జరుగుతుంది. సో ఇదనమాట. అండ్ దాంతోపాటు ఇంకా చూద్దాం మనం, థర్డ్ పాయింట్ కూడా ఉంది కదా, దీస్ ఆర్డర్స్ ఆర్ ఫర్ స్ట్రిక్ట్ కంప్లైంట్స్ అండ్ ఎనీ డీవియేషన్ విల్ బీ వ్యూడ్ వెరీ సీరియస్లీ. సో చూసారా ఎంత మంచి మాట చెప్పారో వీళ్ళు. దీస్ ఆర్డర్స్ వర్ స్ట్రిక్ట్లీ, చూసారా, ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది అందరూ ప్రిన్సిపల్ స్ట్రిక్ట్లీగా ఫాలో అవ్వాల్సిందే అని చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ కనుక ఇప్పటికీ కొన్ని కాలేజెస్ వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళ మీద ఎనీ డీవియేషన్ అంటే ఇంకా కొన్ని కాలేజెస్ స్టూడెంట్కి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయి. ఏది ట్యూషన్ ఫీజు రీఫండ్ చేయడంలో కానీ, డాక్యుమెంట్ రిటర్న్ ఇవ్వడంలో కానీ ఇబ్బందిని గుర్తు చేస్తున్నట్టు. ఇన్ కేస్ అలా చేస్తే కనుక వెరీ సీరియస్లీ యాక్షన్ తీసుకుంటామని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇంత డైరెక్ట్గా చెప్పారు కాబట్టి ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అండ్ పారామెడికల్కి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఏది ఫస్ట్ ఫేజ్లో నాకు సీట్ వచ్చి అడ్మిషన్ అంతా ట్యూషన్ ఫీజు పే చేసిన తర్వాత సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే మళ్ళీ నా అమౌంట్ రిటర్న్ వస్తుందా రాదా అన్న డౌట్ అయితే చాలా మందికి ఉంది. సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మీకు సెకండ్ ఫేజ్లో కనుక సీట్ వస్తే ఈ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ కాపీ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇది తీసుకుని వెళ్ళి జస్ట్ వాళ్ళ ముందు పడేసేయండి. వాళ్ళే మీ చేతిలో మీ యొక్క ట్యూషన్ ఫీజు అండ్ డాక్యుమెంట్స్ అనేది మీ చేతుల్లో పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తారనమాట. సో ఇది మీరు మర్చిపోవద్దు. ఇది వచ్చినటువంటి అప్డేటు. సో ఇదనమాట. సో ఎవరేం భయపడకండి. యూజీ నర్సింగ్ అండ్ ఎల్ఐడి హెల్త్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరేం భయపడకండి. మీరు దర్జాగా వెబ్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయండి. ఫస్ట్ పేజ్లో నచ్చకపోతే సెకండ్ పేజ్లో ఇవ్వండి, సెకండ్ పేజ్లో నచ్చకపోతే థర్డ్ పేజ్లో ఇవ్వండి, అంతే. సో మీ ట్యూషన్ ఫీజు రిటర్న్ వస్తుందా రాదా అన్న డౌట్ మాత్రం మీరేం పెట్టుకోకండి. సో డైరెక్ట్గా మనకి ఈ యొక్క వెబ్సైట్ యూనివర్సిటీ వాళ్ళే మనకి రంగంలోకి దిగారు కాబట్టి సో మీరు చాలా దర్జాగా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోండి అనమాట. ఇది వచ్చినటువంటి అప్డేట్. సో థ్యాంక్ యూ సో మచ్.